వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ డిన్నర్ కోసం అని చపాతీ చేశాను అనమాట. సో దాంట్లోకి అయితే నేను ఈ మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో నా స్టైల్లో నేను మిల్ మేకర్ కర్రీ ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను ఇక్కడ. ఫస్ట్గా మిల్ మేకర్స్ని వేడి నీటిలో పెట్టేసుకొని దాని తర్వాత వేడి నీటిలో నుంచి కొంచెంసేపు అయిన తర్వాత వేడి నీటిలో నుంచి దాన్ని బాగా పిండేసుకోవాలన్నమాట. పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటాం. ఒక మిక్సీ గిన్నెలో మసాలా గరం ఉంటాయి కదా, చెక్క, పువ్వు, లవంగా అవన్నీ చిన్న చిన్న వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకుంటాను. సో ఆ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇవేమో బాండి పెట్టుకొని నూనె వేసి కొంచెం ఈ మిల్ మేకర్స్ అందులో వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఫస్ట్ కొంచెం వేపుతారనమాట. వేపేసి తీసిన తర్వాత అదే దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి మనం అదే మిక్సీ చేసుకున్నాం కదా అది వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటా ప్యూరీ ఇదంతా వేసి బాగా కలుపుకోవాలన్నమాట, అడుగు అంటకున్నాను. సో నూనె అయితే ఇలా తేలుతుంది కదా, నూనె తేలినంత వరకు దాన్ని అయితే సిమ్లోనే వేయించాలి. సిమ్లో వేయించిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసి కొంచెం కలిపిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పొడి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ అప్పటికి సరిపోతే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నాకు ఇంకా ఇక్కడ సరిపోలేదన్నమాట. సో అందుకు నేను మళ్ళీ ఆయిల్ వేసి మూత పెట్టి కొంచెం మగ్గించాను అనమాట. దాని తర్వాత ఆ వాటర్ అయితే ఫుల్గా వేసాను. ఫుల్గా వేసిన తర్వాత వాటర్ కూడా కొంచెం మరిగి బాయిల్ అయ్యే టైంకి ఆ మిల్ మేకర్స్ అయితే అందులో వేసేసి ఇలాగా దగ్గరికి అయినంత వరకు స్టవ్ ఆఫ్ చేసేది. అంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.